తాగుతావా? తాగు. ఈవేళ ఏదోటి వెళ్ళకూడదు. చనిపోయేవాడికి తులసి నీళ్ళు పోసినట్టు లవ్వర్గా ఇది నా లాస్ట్. లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఏదైనా చెయ్యి. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు నువ్వు వెళ్ళు. వెళ్తా, కనీసం ఒక కిస్ అయినా ఇవ్వే. ఈ పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఐ షూర్? సరే. సిరి, నాకు చిన్న డౌట్. మనం చిన్నప్పుడు దొంగతనం చేస్తే తప్పు, అదే పెద్ద అయిన తర్వాత చేస్తే చెప్పు, పర్లేదు. దొంగతనమే తప్పైనప్పుడు ఎప్పుడు చేసినా తప్పేగా. ఆహా, అయితే టైంతో సంబంధం లేదంటావు. ఎలాగో ముద్దిద్దాం అనుకున్నావు, అదేదో ఇప్పుడు ఇవ్వు. లవర్గా నీ ఫస్ట్ కిస్ నాకే దక్కిందన్న సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ఆహా, ఎలా? సాటి వారిని కొట్టడం తప్పు, అదే కరెంట్ షాక్ కొట్టినప్పుడు కర్రతో కొట్టడం కరెక్టే కదా. మనుషుల్ని చంపడం నేరం, యుద్ధంలో శత్రువుల్ని చంపడం శౌర్యం అన్న సొల్లు కవర్లు నాతో చెప్పద్దు. ఫోన్ ఎత్తన్నయ్యా. ఏం ఆలోచిస్తున్నావు? సిరి, సిరి, అందరూ వస్తున్నారు, టైం అవుతుంది, నువ్వు ముందు వెళ్ళి నుంచి. ఎక్కడికే వస్తున్నా అని చెప్పు. సిరి, చెప్పు వస్తున్నానని. సిరి, ఇలా కాదు కానీ వస్తున్నా, ఒక్క నిమిషం. తొందర కానీ అమ్మా, టైం అవుతుంది. ఎందుకు ఇలా సైకోలో బిహేవ్ చేస్తున్నావు? ఆడదాని నీకే అంతుంటే మగాడిని నాకెంత ఉండాలి? అయితే బతిమలాడతావు, లేదంటే బలవంత పెడతావు. ఇదే నమ్మకతనం. కూర్చో, చెప్తా. బ్రతిలాడడానికి బలవంత పెట్టడానికి మధ్య ఒప్పించడం అనేది ఒకటి ఉంది. ఇంతకాలం నిన్ను ఒప్పిద్దామని ట్రై చేశాను, కానీ నువ్వే సాంప్రదాయాలు పద్ధతులు అని చెప్పి చస్తున్నావెందుకే? అమ్మాయిని కదా, అలాగే ఉంటాను. ఒక్కసారి బయటకు వచ్చి చూడు. అమ్మాయిలు ఇష్టం వచ్చిన లవ్ చేస్తున్నారు, నచ్చినంత కాలం డేటింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఆడు మోసం చేస్తే టెంటులు వేసుకుని మరీ సాధించుకుంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి? వచ్చేసింది, గాంధీ చెప్పిన స్వాతంత్రం మీకు వచ్చేసింది. అదే వచ్చుంటే నువ్వు ఈ టైంలో వచ్చేవాడివి కాదు, నన్ను ఇలా కట్టేసేవాడివి కాదు. ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిందని గాంధీ అంటే, అదే ఆడది ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే వ్యభిచారం చేస్తుంది అంటున్నాను. సిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి అడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం. బాబాయ్ గారు బాగున్నారా? బాస్ బాగున్నావా? హడావిడి రే, నువ్వు కూర్చున్నావు కదా. ఓకే ఓకే, రైట్ రా. హే, బాగున్నావా? హాయ్, హలో, ఏ హాయ్, హౌ యూ? నీకేం మామ, లవ్ సక్సెస్ అంటగా? ఓకే రా బాబు, వదిలేంటారు బాబు. కంగ్రాట్స్. చేశారు ఎప్పుడు ఫోనేనా? లోపల పెట్టు మామ. పెట్టు మామ, పెట్టు. లేదు సిరి, ఆడవాళ్ళు వంటింటి దగ్గర నుంచి వోడ్కా దాగే వరకు వెళ్తున్నారు. టెక్నాలజీ పెరిగింది, దేవుణ్ణి నమ్మడం మానేశారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ తిరుపతి హుండీ కూడా పెరుగుతుంది. ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తున్నాం కాబట్టి ఇంకా అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాం. మరి ఇన్ని తెలిసిందాన్ని ప్రేమించినోడిని బాధ పెట్టకూడదని తెలీదా? నేనడిగింది ముద్దేగా, ఏదో యుద్ధం చేయమన్నట్టు గోల్ చేస్తావే. చెప్పానుగా ఇవ్వనని. మళ్ళీ కట్టేసి బలవంతంగా తీసుకునే రైట్స్ ఉన్నాయంటే తీసుకో, నేను మాత్రం ఇవ్వను. ఈ 100 కోట్ల జనంలో నువ్వు ఒక్కదానివే ఇలా ఉన్నావే. ఇలా ఉండి ఏం సాధిస్తావు చెప్పు? యూ ఫూల్. ఆ 100 కోట్లలో ఆ ఒకటి ఉంది కాబట్టి దానికి వాల్యూ. ఆ ఒకటి లేకుండా ఎన్ని సున్నాలున్నా అంతా శూన్యమే. ఇలా నేను ఒక్కదాన్నే కాదు, ఆచారాలు గౌరవించేవాళ్ళు, సాంప్రదాయాలు పాటించేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో నువ్వు ఒకడివి. నేనా? నువ్వే. ఇంతకాలం నువ్వు అడిగిన ప్రతిసారి కాదన్నప్పుడు ఊరుకున్నావే గాని ఎప్పుడన్నా బలవంతం చేశావా? పోనీ వేరే అమ్మాయిని చూసుకున్నావా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నా వెనకాలే తిరిగావు. ఇంతకన్నా ఏం కావాలి? ఆపు నీ పప్పు టమాటా నిమ్మకాయ నీతులు. ఇంత డెప్త్ ఉన్న దానివి ఏ ఆశ్రమాలకో లేక హిమాలయాలకో వెళ్ళాలి. కానీ సిరి ఎన్నిసార్లు ఫోన్ చేసిందా? అలా రోడ్ల మీద తిరగకూడదు, ఇలా పెళ్లి కూడా చేసుకోకూడదు. నాలాంటి లవ్ చేయకూడదు, ఇలా పెళ్లి కూడా చేసుకోకూడదు. వీడేంటి ఇక్కడ? నన్ను చంపినా ఇవ్వను. నాకివ్వాలి. ఇక చాలు, ఇప్పటికే చాలా చేసావు, వెళ్ళు.
ఏ ఆగవే. అరే ప్రేమించాను కదా, ఒప్పిస్తే సరిపోతుంది అని చెప్పి ఇప్పటివరకు కూల్గా మాట్లాడాను. చివరిసారిగా అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను.